హాయ్ గైస్, వెల్కమ్ టు గేట్ నవా ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే డేటా స్ట్రక్చర్ నుంచి మన గేట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ మనకు అసలు ఉన్న డేటా స్ట్రక్చర్స్లో ఉన్న టాపిక్స్ ఏంటి, అండ్ ఈచ్ టాపిక్కి ఈచ్ చాప్టర్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ చాప్టర్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అని డిస్కస్ చేసుకుందాం. సో మనకి గేట్లో ఓన్లీ సిఎస్సి పేపర్కి ఇది 10 to 15 మార్క్స్ ఉంటాయి అన్నమాట డేటా స్ట్రక్చర్స్ నుంచి, ఇంక్లూడింగ్ ఆల్గరిథమ్స్. అండ్ ఆల్గరిథమ్స్ అనేది సపరేట్ సబ్జెక్ట్. అది యాడ్ చేసుకుంటే 20% ఆఫ్ సిలబస్ మనకు కవర్ అయిపోతుంది. మనకు ఓన్లీ డేటా స్ట్రక్చర్స్ నుంచి 10 to 15 మార్క్స్ ఉంటాయి అన్నమాట గేట్లో, ఇంక్లూడింగ్ ఆల్గరిథమ్స్ అనే సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేసుకుంటే 100%లో 20% ఆఫ్ సిలబస్ మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ నుంచి ఉంటుంది. అంటే మనం ఈ రెండు సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తే 20% ఆఫ్ సిలబస్ అయిపోయినట్లే. సో ఇప్పుడు మనకు అసలు ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, ఈచ్ చాప్టర్కి ఎన్ని మార్క్స్ ఉంటాయని చూసుకుందాం. అవర్ ఫస్ట్ చాప్టర్ ఈస్ I will write here. Our first chapter is arrays, and second is stacks and queues. Third, linked lists. సో మనకి ఇవేంటివి? లీనియర్ డేటా స్ట్రక్చర్స్. మనకి ఈ 3 చాప్టర్స్ బేస్ చేసుకొని 3 to 5 మార్క్స్ ఉంటాయి. ఇవి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ యొక్క చాప్టర్స్. 3 to 5 మార్క్స్ మనకు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 4th చాప్టర్ వచ్చేసి ట్రీస్ అండ్ బైనరీ సెర్చ్ ట్రీస్. We call it as BST. 5th చాప్టర్ వచ్చేసి గ్రాఫ్స్. 6th వచ్చేసి హ్యాషింగ్ అండ్ హీప్స్. These are the total chapters for our data structures syllabus. So ట్రీస్ అండ్ బైనరీ సెర్చ్ నుంచి మనకి అప్రాక్సిమేట్గా 3 to 5 మార్క్స్ ఉంటాయి. గ్రాఫ్ నుంచి మనకి 3 to 4 మార్క్స్ ఉంటాయి. హ్యాషింగ్ అండ్ హీప్స్ నుంచి మనకి అప్రాక్సిమేట్గా 2 to 4 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో వీటి యావరేజ్గా మొత్తం మనకి 10 to 15 మార్క్స్ అనే డేటా స్ట్రక్చర్స్ నుంచి ఉంటాయి గేట్లో, ఓన్లీ సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళకి. ఓన్లీ సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళకి మనకి డేటా స్ట్రక్చర్స్ నుంచి టోటల్ యావరేజ్గా 10 to 15 మార్క్స్ ఉంటాయి. సో అవర్ ఫస్ట్ చాప్టర్ ఈస్ అరేస్, సెకండ్ చాప్టర్ ఈస్ స్టాక్స్ అండ్ క్యూస్, థర్డ్ చాప్టర్ ఈస్ లింక్డ్ లిస్ట్, 4th chapter is trees and binary search trees,
5th గ్రాఫ్స్, 6th హ్యాషింగ్ అండ్ హిప్స్. ఇవి మనకున్న టోటల్ చాప్టర్స్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అరేస్ గురించి ఫుల్ చాప్టర్ చేస్తాను వీడియో. సో మనం ఫస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ టు డేటా స్ట్రక్చర్ చెప్పుకున్నాం. ఫ్లో చార్ట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, టైప్స్ ఏంటి, ఏమేమి టైప్స్ ఉన్నాయి. ఎవరైనా అది చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఈరోజు వరకు అయితే ఇది వీడియో. ఇంకోటి ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలని చెప్పడం ఒకటి ఉంది. మనకి ఈ 3 చాప్టర్స్ నుంచి 3 to 5 మార్క్స్ ఉంటాయి. మెయిన్లీ మ్యాక్సిమం అన్ని చాప్టర్స్లో ఎక్కువ ఫోకస్ అయి ఉన్నాయి. ఆపరేషన్స్, ట్రావర్సల్స్, మెథడ్స్ సేమ్ అలానే ఉన్నాయి. ఫోకస్ ఆన్ ఇంప్లిమెంటేషన్, పాయింటర్ ఆపరేషన్స్ అండ్ అప్లికేషన్స్. దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ టు ఫోకస్. ట్రీస్ అండ్ బైనరీ సెర్చ్ ట్రీస్లో సేమ్ 3 to 5 మార్క్స్. ఏవిఎల్ ట్రీస్ గురించి ఉంటాయి ఎక్కువ, అండ్ బీ ట్రీస్, బీ ప్లస్ ట్రీస్, ట్రావర్సల్ మెథడ్స్ సేమ్ అన్నీ అవే ఉంటాయి. ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది ఆపరేషన్స్, ట్రీ ట్రావర్సల్ మెథడ్స్, ఆల్గరిథమ్స్. మనకి హీప్లో, హ్యాషింగ్ అండ్ హీప్స్లోకి వచ్చేసరికి కొలిజన్ అని ఉంటుంది. అవి నేను మీకు ఆ చాప్టర్ వచ్చినప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ మనకి ఇందులో సేమ్ ఉండేవంటే ఆల్మోస్ట్ బీ ట్రీస్, ఏవిఎల్ ట్రీస్ ఇవి కొంచెం ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. కాకపోతే మెథడ్ చేంజ్ ఉంటుంది అన్నమాట, ప్రాసెస్ చేంజ్ ఉంటుంది ఒక్కొక్క ట్రీకి ఒక్కొక్కలాగా. మనం ఇంకా చాప్టర్ వచ్చినప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోము. సో ఈరోజు వరకు అయితే ఇది వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ గైస్. థ్యాంక్ యూ.